హాయ్ హలో అండి. ఇవాళ మనము శనగపప్పు పుంటి కూర చేద్దామండి. శనగపప్పును మనం ఆల్రెడీ 2 hours ముందే నానబెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టడానికి మనం ఇందులో వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేస్తామండి. శనగపప్పు అనేది కొంచెం మెత్తగా ఉడకాలండి. సో ఉడకనిద్దాం. కడాయి పెట్టి ఇందులో మనము పుంటి కూరని ఫస్ట్ ఉడికించి పెట్టుకుందామండి. మంచిగా శుభ్రంగా కడిగిన పుంటి కూరని కడాయిలో వేసి ఉడికిద్దామండి. ఉడికితే ఏంటంటే ఈజీగా మనం పోపులేది అది కలిపేస్తే అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది, తొందరగా అండ్ మంచిగా ఉంటుంది. హెల్త్కి మంచిది కదండి పుంటికూర. అందుకని ఆకుకూరలు నేను ఖచ్చితంగా వారంలో ఒకసారైనా చేస్తానండి. అందుకని ఇప్పుడు ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను. మన ఛానల్లో పుంటికూర రైస్ కూడా ఉందండి. పుంటికూర స్టోరేజ్ ఎలా చేయాలి, పుంటికూర రైస్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు అన్నీ తెలుస్తాయండి. కొత్తగా వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. వీటిని ఉడికిద్దామండి స్టవ్లో. ఒక 2 minutesలో ఉడికిపోతుంది పుంటి కూర. దగ్గరికి ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. మళ్ళీ తర్వాత పోపులో కొద్దిసేపు ఉడుకుతుంది కదా, దీన్ని తీసేసి మనం పోపు అంతా రెడీ చేసి పెట్టుకున్నాక శనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం అది నానబెట్టి పెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇది తీసేద్దాము పుంటి కూరని పక్కకి. కూర ఉడికిపోయినగా తీసేసాం కండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తున్నాను. ఎండుమిర్చి వేసాం కదండి. పచ్చిమిర్చి నేను వేయనండి, అవాయిడ్ చేస్తాను కాబట్టి పిల్లల కోసము. ఎండుమిర్చి వేసాను, అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను. కొద్దిసేపు ఫ్రై అవ్వండి. కరివేపాకు, అలాగే ఉల్లిపాయలండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇవన్నీ వేసి మిక్స్ చేద్దాం. ఇందులో సరిపడినంత ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసి ఆనియన్స్ కూడా తొందరగా గోల్డ్ కలర్ వస్తుంది కాబట్టి ఉప్పు తగినంత కలుపుదాం. పసుపు కొంచెం నేను ఎక్కువ వేస్తానండి. కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి పసుపు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టాం కదా గోంగూర, పుంటికూర. తెలంగాణలో పుంటికూరే అంటామండి మేము, గోంగూర అని ఎక్కువ అనము, పుంటికూర అనే అంటాం. దీన్ని ఇందులో వేసేద్దాం. వేసి కొంచెం కలుపుతాం. టమాటా వేయట్లేదండి ఇందులో నేను, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి నేను టమాటా వేయలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి, నేను మాత్రం వేయనండి. ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇది కూడా అందులో వేసేద్దాం మనము పుంటికూర మిశ్రమంలో. చూడండి, పప్పునైతే ఇందులో వేసేస్తున్నాను. వేసి మిక్స్ చేస్తాను బాగా. శనగపప్పు వేసి మిక్స్ చేద్దాము. పప్పు మెత్త ఉడకాలండి, ఉడకపోతే పప్పులు కొన్ని అలానే ఉంటాయి. బాగా మెత్తనే ఉడికిందండి. ఇంకా కారం వేయలేదు, కొద్దిసేపు ఉడికాక కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా పుంటికూర వేసినందుకు. ఇప్పుడు దీన్ని మంచిగా మనం మిక్స్ చేద్దాము. కారం ఎక్కువ వేసా కొద్దిగా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, బాగా వచ్చింది చూడండి. కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగా ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ కొత్తిమీర వేసేస్తాము. అన్నీ తొందరగా చేసి సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ అండి ఇది. మనం అన్నీ ఫాస్ట్గా ఒక 2 స్టవ్ల మీద 2 పెట్టేసి ఒకేసారి చేస్తే ఒక 5-10 minutesలో అయిపోతుందండి కర్రీ. శనగపప్పు నానాలి, కొంచెం నానితే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. ఓకేనా అండి, శనగపప్పు పుంటికూర కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. సింపుల్ అండ్ ఈజీగా శనగపప్పు పుంటికూర కర్రీ.